హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బన్ను టిను ఛానల్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. నేనైతే ఇక్కడ గులాబ్ జామున్ని ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఒక కప్పు గులాబ్ జామ్ పిండిని తీసుకోవాలి. ఇలా ఆ మిశ్రమాన్ని మొత్తం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలపాలి. వాటర్ కాకుండా మీరు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ డైరెక్ట్గా వాడకూడదు. వేడి చేసి వేడి చల్లారాక కొంచెం కొంచెం తడుపుకుంటూ కలుపుకోవాలి. పిండిని బాగా పచ్చేయద్దు, సున్నితంగా కలపాలండి. ఒక కప్పు పిండికి 2 కప్పుల పంచదారనైతే తీసుకోవాలి. 2 కప్పుల పంచదారకైతే 2 కప్పుల వాటర్ తీసుకోవాలండి. ఇక్కడైతే షుగర్ సిరప్ తయారు చేస్తున్నానండి. గ్యాస్ పై అయితే బాండి పెట్టి ఇలా షుగర్ సిరప్ అనేది తయారు చేసుకోవాలండి. 2 కప్పుల వాటర్ తీసుకున్నాక ఇలా పాకాన్ని మొత్తం మధ్యలో కలుపుతూ ఉండాలండి. మనకి లేత తీగ పాకం వస్తే చాలండి. చివర్లో 1 టేబుల్ స్పూన్ అయితే ఇలాచి పౌడర్ వేసుకోవాలండి, అది ఆప్షనల్. నాకైతే ఇక్కడ షుగర్ సిరప్ అనేది తయారైపోయింది. గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఇలా చిన్న ఉండలుగా చుట్టుకోవాలండి. మొత్తము బాల్స్ అనేవి చిన్నగానే చేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసినాక పెద్దగా అవుతాయి. షుగర్ సిరప్లో వేసాక ఇంకా పెద్దగా అవుతాయి. ఇక్కడైతే బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. బాల్స్ అనేవి మునిగే అంత ఉండాలండి. బాల్స్ వేసేటప్పుడు మాత్రం దూరంగా ఉండండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఒక బాల్ వేసి చెక్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిందనుకోండి, ఇంకా మిగతా బాల్స్ కూడా వేసుకోండి. మనమైతే ఎప్పుడైనా సరే బాల్స్ అనేవి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హైలో పెడితే పైన మాత్రం మంచిగా కలర్గా ఉండిద్ది, లోపల మాత్రం మొత్తం పిండిగా ఉంటుంది. కాబట్టి మీరు మాత్రం ఎప్పుడైనా సరే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. మధ్యలో ఇలా గరిటెతో తిప్పుతూ ఉండండి. చూడండి, మనకి ఈ కలర్ వచ్చాక తీసి ఒక బౌల్లో వేసుకోండి. మిగతావన్నీ కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకోండి. మిగతా బాల్స్ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. మనము ముందుగా తయారు చేసుకున్న షుగర్ సిరప్ మీద డైరెక్ట్ వేయకూడదండి.
మొత్తం బాల్స్ అన్నీ అయిపోయాక ఒక 10 to 15 మినిట్స్ మాత్రం ఫ్యాన్ గాలికి ఆరనివ్వండి. అప్పుడు షుగర్ సిరప్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. బాల్స్ని మాత్రం ఎప్పుడైనా డైరెక్ట్ షుగర్ సిరప్లో వేయకూడదు. ఒక 10 to 15 మినిట్స్ అయితే ఆరనివ్వండి. ఆరిన తర్వాత తెచ్చి షుగర్ సిరప్లో వేసేయండి. ఇప్పుడు బాల్స్ ఇలా ఉన్నాయి కదా, ఒక 2-3 అవర్స్లో చూడండి ఆ షుగర్ అనేది సిరప్ మొత్తం ఆ బాల్స్ బాగా పీల్చుకున్నాక ఇంకొంచెం పెద్దవిగా అవుతాయండి. అందుకే మనం బాల్స్ చేసుకునేటప్పుడు చాలా చిన్న సైజులో చేసుకోవాలి. మూత పెట్టేసుకోవడమే. చూసారా ఎంత బాగా వచ్చాయో. నేనైతే ఒక 2 అవర్స్ ఉంచాను. ఒక్క ఓవర్ నైట్ ఉంటే చాలా అంటే చాలా బాగా రసం అనేది మొత్తం పీల్చుకుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా మంచిగా వస్తాయి. ఒకసారి నైట్లో కూడా ట్రై చేయండి. నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మనం పిండిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ బాల్స్ చుట్టుకోకూడదండి. ఒక 15 to 20 మినిట్స్ మూత పెట్టి పక్కకు పెట్టేసేయాలి. తర్వాత మనం చుట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇక్కడైతే మా పాప అప్పుడే తినేస్తుంది. బాగుంది మమ్మీ అని చెప్పేసింది. ఓకే అండి, బాయ్.